అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే మేమైతే మార్కెట్కి వెళ్ళాము. అంటే ఉగాదికి 2 డేస్ ఉందనగా అయితే మార్కెట్కి వెళ్ళాము. 1 వీక్ సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అట్లాగే మనకి ఫ్లవర్స్ అవి కావాలి కదా ఉగాదికి, మొత్తం డెకరేషన్ చేసుకోవడానికి ఇంకా పూజ చేసుకోవడానికి అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయని చెప్పి వెళ్ళాము. కాలనీలోకి వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయితే అవుతుంది. 8 ఇయర్స్ నుంచి అయితే మేము వెజిటేబుల్స్ ఇవన్నీ ఎవ్రీ వీక్ సంతలో అయితే తెచ్చుకుంటాము. అంటే ఎవ్రీ వీక్ పెడతారు కదా, 1 వీక్ సరిపడా వెజిటేబుల్స్ అయితే అదే రోజు తెచ్చుకుంటాము అన్నమాట. అంటే వెజిటేబుల్స్ మనకి అప్పుడే దొరుకుతాయా, మిగతా టైంలో దొరకవా అంటే అలా ఏం కాదు, దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మేము మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడము, అంటే ఎర్లీ మార్నింగే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. 7:30 కల్లా వంట అంతా రెడీ అయిపోవాలి. ఆ టైంలో మనకైతే ఏ షాప్స్ ఓపెన్ ఉండవు కాబట్టి నేను ముందు రోజే వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఇంకా హడావిడిలో పడి మర్చిపోతూ ఉంటాం, ఎందుకు రిస్క్లు అని చెప్పేసి 1 వీక్ సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఒక 1 మంత్ నుంచి అయితే నేను రైతు బజార్కి అయితే వెళ్తున్నాను. ఏమన్నా కావాలంటే నేను అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాను. ఈ మధ్య అయితే ఇంకా గ్రోసరీస్ కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను. మీరు చూసారు కదా, పల్లీలు ఇంకా బొబ్బర్లు అలా అయితే తెచ్చుకున్నాను అక్కడ. అంటే కొంచెము బాగుంది అనిపించినవి, అంటే నాటువి అట్లాంటివి దొరికాయి అన్నమాట. అవి అయితే మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరకవు కదా, సో అక్కడి నుంచే తెచ్చుకున్నాను. ఇంకా ఈ వాటర్ మిలన్ కాస్ట్ చెప్తే మీరైతే షాక్ అవుతారు. ఇది ఒక్కొక్క కాయ అయితే 10 రూపీస్. ఇంకా ఈ గ్రేప్స్ అన్నీ కలిపి 1/2 kg తీసుకున్నాము, 100 రూపీస్ అలా చెప్పారు. అంటే బ్లాక్ అండ్ వైట్ 2 గ్రేప్స్ కలిపి తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ తీసుకునే కాస్ట్ అక్కడ కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఈ మధ్య నుంచి అలవాటైంది. చూసారు కదా మొత్తం ఎన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చాను. ఇవి మాకు ఆల్మోస్ట్ 2 వీక్స్కి అయితే వస్తాయి. 2 వీక్స్కి సరిపోను వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. అంటే గ్యాస్ రేట్లు అయితే ఆల్మోస్ట్ పెరిగిపోయాయి. అసలు పెరిగిపోవడం కాదుగా, దొరకట్లేదు, బ్లాక్లో అమ్ముతున్నారు. ఇంకా వెజిటేబుల్స్ కాస్ట్ ఎలా ఉంటుందేమో అని చెప్పేసి ముందే తెచ్చుకున్నాను. ఎలాగో ఇవి అయితే అంత త్వరగా అయితే పాడైపోవు, ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అందుకని ఎక్కువే తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ అంటే ఒక్కొక్క వెజిటేబుల్స్ ఐటమ్స్ వచ్చేసి 1 kg అట్లా అయితే తీసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి రైతు బజార్ అయితే ఒక 2 kilometers డిస్టెన్స్ అలా ఉంటుంది. ఎలాగో అక్కడికి వెళ్ళాం కదా, కొన్ని తెచ్చుకోవడం ఎందుకనేసి ఒకేసారి 2 వీక్స్ సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను. అసలు కాస్ట్ వేరియేషన్ ఎంత ఉన్నదంటే, అంటే మామూలుగా షాప్కి ఇంకా సూపర్ మార్కెట్ షాప్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కాస్ట్ అంత ఉందన్నమాట. రైతు బజార్లో కాస్ట్కి ఇంకా మామూలుగా వీక్లీ మన దగ్గర పెట్టే సంతకి ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉందంటే, ఇక్కడ ఏది కొన్నా సంతలో పావు కిలో 20 అట్లా చెప్తారు. కానీ రైతు బజార్లో అయితే పావు 10, ఇంకా కేజీ 40 అట్లా చెప్తున్నారు. అంటే దగ్గరగా ఇక్కడ రైతు బజార్లో అయితే కేజీ 40 అయితే, అదే సంతలో మనము తీసుకునేవైతే కేజీ 70-80 రూపాయలు అట్లా చెప్తున్నారు. అంటే సగానికి సగం కాస్ట్ పెంచి అమ్ముతున్నారనమాట. అంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటారు కదా, వాళ్ళకు కూడా లాభం ఉండాలి కదా, అది కూడా చూసుకొని అమ్ముతారు కదా, అందువల్ల అయితే కాస్ట్ పెంచి అమ్ముతున్నారు. అలాగే ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా నేను చాలా ఎక్కువనే తెచ్చుకున్నాను. ఎక్కువ వాడతాం కదా మనము, డైలీ కర్రీస్లో వాడతాం కాబట్టి ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాను. ఇలా ఆకుకూరలు పేపర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఏంటంటే త్వరగా పాడైపోవు, ఫ్రెష్గా ఉంటాయని చెప్పి మా మమ్మీ అంటే, ఇక నేనైతే పేపర్లో అట్లా పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అంత దూరము అంత కష్టపడి ఇంత లగేజ్ మోసుకొని వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే వాడుకోవాలి కదా, అందువల్ల అయితే ఖరాబ్ కాకుండా అయితే జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటున్నాను. మాకు వెజిటేబుల్స్ అన్నీ కాస్ట్ కలిపి అంతా కలిపి అయితే ఒక 800 అలా అయింది. అంటే ఓన్లీ వెజిటేబుల్సే కాదు, అందులో మేము ఈ చెప్పాను కదా ఇందాక పల్లీలు, బొబ్బర్లు తీసుకున్నానని, అవి ఇంకా బెల్లం తీసుకున్నాను, ఇంకా వేరుశనగ కాయలు తీసుకున్నాను, ఇంకా స్వీట్ పొటాటో, ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను, గ్రేప్స్ తీసుకున్నాను, వాటర్ మిలన్ తీసుకున్నాను, ఇంకా ఉగాది పచ్చడి కోసమని మ్యాంగో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇలా అన్నీ కలిపి 800కి అలా అయిందనమాట. అదే మా ఇంటి దగ్గర సంతలో అయితే వీక్లీకి మాకు
తీసుకుంటాము వీక్లీకి, వాళ్ళు కూడా కాస్ట్ డబల్ చేసి చెప్తాం కూడా మేము తీసేసుకుంటాం. ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటాం, కలర్స్ ఫ్లవర్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ అని చెప్పాలి. ఇంకా ఈ చెప్పుల షాపు వీడియో అయితే మా ఇంటి దగ్గర ఉన్న సంతలో తీసిందనమాట. అంటే మా బాబు చెప్పులు అయితే మిస్ అయ్యాయి. అంటే చెప్పుల స్టాండ్లో పెట్టాము, మా ఇంటి ముందు చెప్పుల స్టాండ్ ఉంటుంది అనమాట, ఆ స్టాండ్లో పెట్టేసి ఉంచాము. కానీ ఇది సెకండ్ టైం అనమాట. ఒక చెప్పు ఉంటుంది, ఇంకో చెప్పు మిస్ అవుతుంది. అంటే కుక్కలు వస్తున్నాయి, పిల్లులు వచ్చి ఎత్తుకెళ్తున్నాయో తెలియట్లేదని ఇది మూడోసారి అనమాట చెప్పులు కొనడము. మేమైతే పిల్లలు ఆడుకుంటారు కదా, కొంచెం కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి అంతకుముందు మంచి చెప్పులే తీసుకున్నాం. కానీ ఇది రెండోసారి చెప్పులు పోయింది, కొనడం మాత్రం మూడోసారి అవ్వడం వల్ల ఈసారి అయితే 100 రూపీస్ చెప్పులు అయితే కొన్నాం వాడికి. అంటే ఎన్నిసార్లు పోతుంటే ఇక కొంటూ ఉండలేం కదా. ఇంకా ఉత్త చేతులతో అయితే వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కనిపిస్తుంది, అది కొనేస్తూనే ఉంటాము. నేనైతే అంత దూరం రైతు బజార్కి వెళ్ళి అవన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మోసుకొచ్చినా మా ఆయన సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఇక్కడ పైనాపిల్ బాగుంది, పైనాపిల్ తీసుకుందామని చెప్పి అక్కడైతే మనీ పే చేశాడు. అసలు నేను కాయ కూడా సెలెక్ట్ చేయలేదు, వాళ్ళే తీసి కట్ చేసి ఇచ్చారు. కొంచెము డిజైన్గా కట్ చేస్తున్నారు, అంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, ఆ పార్ట్ అంతా రిమూవ్ చేసి కట్ చేస్తున్నారు. మాకు కూడా అలా కట్ చేయమని చెప్పాను, వాడు చాలా స్లోగా కట్ చేశాడు. ఎందుకు కట్ చేశాడో నాకు అర్థం కాలేదు, కానీ లాస్ట్కి చూస్తే అర్థమైంది. చాలా స్లోగా కట్ చేస్తుంటేనే అర్థమైందనమాట. అంటే లాస్ట్కి చూసాను, నేను అంత చూడలేదు, వాడు అటువైపు ఉన్నాడు కాబట్టి మనకు కనిపించలేదు. కానీ లాస్ట్కి కాయ అయితే సగము కుళ్ళిపోయి వచ్చింది. అంటే మా ముందు ఉన్న వాళ్ళ కాయ అయితే కట్ చేసారు, వాళ్ళ ఫ్రెష్గానే ఉంది అని చెప్పేసి మేము కూడా సరే నువ్వే ఒక కాయ తీసి కట్ చేసి ఇవ్వు అని చెప్పాము. మాత్రం తెలివిగా కొంచెం కుళ్ళిపోయిన కాయ అయితే తీసి కట్ చేశాడు. నేను ఏమంటానో ఏమో అని చెప్పేసి ఆ పార్ట్ వరకు రిమూవ్ చేసి వాడి దగ్గర ఆల్రెడీ ఉన్న కాయలో సగం పార్ట్ తీసేసి యాడ్ చేసి ఇచ్చాడు. ఆ విషయం మా ఆయనకి చెప్తే, నువ్వు అసలు ఆ కాయ వద్దు ఇంకోటి తీసేయమని పోయావు, ఎందుకు తీసుకున్నావు అని అంటే, ఇక ఏం చేస్తాంలే, ఇక కొంచెం ఖరాబ్ అయింది, ఇక అట్లా అని చెప్పేసి మొత్తం కాయ పడేయమని చెప్పలేం కదా, ఏం పోలే అని చెప్పి తీసుకున్నాను అన్నాను. అంటే ఒక్కోసారి ఇట్లా మోసం చేస్తూ ఉంటే కోపం వస్తుంది, కానీ ఎంతలే మహా అంటే ఒక 20-30 రూపీస్ మోసమే కదా, లక్షలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాడు మాత్రము ఏం చేస్తాడు, కాయ ఖరాబ్ అయితే వాడు మాత్రము చేసేదేం లేదు కదా, వాడికి కూడా లాసే కదా అని అనిపించింది. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.